వీళ్ళు మనోళ్ళే, వాళ్ళు మనోళ్ళు, అక్కడ వాళ్ళు మనోళ్ళు, అక్కడ వాళ్ళు మనోళ్ళు. దాదాపు ఇప్పుడు ఇక్కడ 90 మంది పైన ఉన్నారు. సో ఇదిగోండి టైగర్ అయితే. ఎందుకంటే 100 మందిని హ్యాండిల్ చేయాలంటే మామూలు విషయం కాదు కదా. సో ఒక బస్ అయితే పంపించేస్తున్నాము. Congratulations to HN Cottages. కరెంట్లీ నేను వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అయితే ఉన్నాను. మరో థాయిలాండ్ గ్రూప్ ట్రిప్ తో ఈ రోజు నేను ముందలకైతే వచ్చేసాను. ఫస్ట్ థాయిలాండ్ గ్రూప్ ట్రిప్ కంప్లీట్ చేసి దాదాపు 40 days అవుతుంది. నిన్న కాక మొన్న వెళ్ళినట్టుంది నాకైతే మటుకు. ఈ రోజు మన సెకండ్ గ్రూప్ ట్రిప్ అయితే తీసుకెళ్తున్నాము మనము. ఫస్ట్ గ్రూప్ ట్రిప్ లో 35 మందికే చాలా భయపడ్డాను, ఎలా హ్యాండిల్ చేయాలో ఏందని. సెకండ్ గ్రూప్ ట్రిప్ లో ఎంతమంది అనుకుంటున్నారు? 30 కాదు, 40 కాదు, 50 కాదు, 60 కాదు, 100 మందితో మనం అయితే బ్యాంకాక్ వెళ్తున్నాము. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. మీ అందరి దగ్గర నుంచి నాకు చాలా మంచి సపోర్ట్ అయితే వస్తుంది. 100 మందితో థాయిలాండ్ గ్రూప్ ట్రిప్ ఒక్కసారి ఊహించుకోండి. హడావిడి మొత్తం మంది అయితే ఉంటది అక్కడ. సో ఆల్రెడీ టైం వచ్చేసి 7 o'clock అయితే అవుతుంది. దాదాపు హైదరాబాద్ నుంచి 70 మంది, చెన్నై నుంచి వచ్చేసి 20 మంది అండ్ బెంగళూరు నుంచి వచ్చేసి ఒక 10 మంది అయితే వస్తున్నారు. అందరినీ కోఆర్డినేట్ అయితే చేసుకుంటున్నాము. మొత్తము ఇద్దరము మన తెలుగు వాళ్ళము, నేను అండ్ ఇంకో పర్సన్ అండ్ ఇంకొక ఇద్దరు లోకల్ గైడ్లు అయితే ఆడ పెట్టేసారు. మొత్తం 4 అయితే ఈ 100 people ని హ్యాండిల్ చేయబోతున్నాము. 100 మంది ఒకేసారి ఒకే దగ్గర తీసుకెళ్లాలంటే కొంచెం కష్టం ఉంటది. అందుకే నేను డివైడ్ చేశాను అనమాట. ఎలా డివైడ్ చేశానంటే ఒక 12 మంది ఒకటే గ్రూప్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏంటంటే సపరేట్ గా ప్రైవేట్ ప్యాకేజ్ లాగా వాళ్ళ వరకు సేమ్ డేట్స్, సేమ్ ఫ్లైట్, ఎవ్రీథింగ్ సేమ్. వాళ్ళని అయితే పంపించేస్తున్నాను. ఇంకొక 40-50 మంది వరకు ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక బస్సు, రిమైనింగ్ 40-50 మంది వరకు బ్యాచిలర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఇంకో బస్సు. సో ఈ విధంగా మూడిటిగా డివైడ్ చేసేసి ఆర్గనైజ్ చేస్తే ఈజీగా ఉంటుందని ఇలా చేశాను అనమాట. 3 బ్యాచ్ల మధ్యలో ఒక 15-20 minutes, హాఫ్ అన్ అవర్ టైం డిఫరెన్స్ పెడతాను. ఎక్కడ మనకి క్లమ్జీ ఫీలింగ్నెస్ రాదు, స్మూత్ గా అయిపోద్ది అనమాట. సో ఈ వీడియో అయితే పూర్తిగా చూసేయండి. అండ్ మీరు కూడా మన థాయిలాండ్ గ్రూప్ ట్రిప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మనం ఎవ్రీ మంత్ ఒక గ్రూప్ ట్రిప్ అయితే ఆర్గనైజ్ చేస్తాము. కాలర్ వాట్సాప్ చేసేయండి. మన టీం మీకు క్లియర్ గా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే చెప్పేసి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్దాం. మనం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అందరూ చెక్ ఇన్ కంప్లీట్ చేయొచ్చు, లోపల తీసుకెళ్దాం పదండి. సో అందరిది చెక్ ఇన్ అయితే కంప్లీట్ చేయించేసాము. ఆ టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అవుతుంది. అక్కడే ఉండి నేను కౌంటర్ దగ్గర ప్రతి ఒక్కరికి డాక్యుమెంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇమిగ్రేషన్ ఎట్టుంటది అని చెప్పి అందరు లోపలికి అయితే పంపించాను. మొత్తం హైదరాబాద్ నుంచి వచ్చేసి 75 మంది వరకు అయితే ఉన్నారు. ఒక 11-12 మంది సపరేట్ అని చెప్పాం కదా, వాళ్ళ వరకు ఒక బ్యాచ్. 65 మంది వచ్చేసి మనతో పాటు కలిసి ఉంటారు మన బస్సులోనే. వీళ్ళందరూ చెక్ ఇన్ చేయించాను. కానీ త్వరగానే వచ్చారు తెలుసా. ఒక 1.5 సేపు నిలబడ్డా నేను అంతేను. మొత్తం అందరు టక్క వచ్చారు. అందరు ఇప్పుడు గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నారు. 27A అనమాట మన గేట్ వచ్చేసి. అక్కడికైతే వెళ్ళిపోదాము. నేను మీల్ కూడా ఫ్లైట్ లోపల అయితే బుక్ చేసుకున్నాను సపరేట్ గా. సో నాకు చికెన్ లసగ్నా అని చెప్పి ఒకటైతే ఉంటుంది, అది నాకు చాలా ఇష్టము. బుక్ చేసుకున్నాను, లోపల ఇస్తాడు కాబట్టి తినేద్దాము. చెక్ ఇన్ అయిపోదాం, ఫ్లైట్ లోపలికి వెళ్దాం పదండి. సో మనకి హైదరాబాద్ నుంచి థాయిలాండ్ కి వచ్చేసి దాదాపు 3.5 hours జర్నీ టైం అయితే పడుతుంది. మంచి విషయం ఏంటంటే చెన్నై నుంచి గానీ, బెంగళూరు నుంచి గానీ, హైదరాబాద్ నుంచి గానీ ఎక్కడి నుంచి అయినా సరే బయలుదేరి ఎవరైతే వస్తున్నారో అందరి ఫ్లైట్లు ఒక 10 నిమిషాల గ్యాప్ తో అటు ఇటుగా స్టార్ట్ అవుతాయి అనమాట. ల్యాండింగ్ కూడా ఒక 10 నిమిషాల గ్యాప్ తో అటు ఇటుగా ల్యాండ్ అయిపోతారు. సో అందరిని మనము బ్యాంకాక్ లో అయితే మీట్ అయిపోవచ్చు. సో డే 1 రోజు మనం దిగిన తర్వాత ఫుల్ డే అంతా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మంచిగా నిద్రపోమని అయితే చెప్తాను. ఎందుకంటే 3 hours స్లీప్ ఉంటుంది కాబట్టి. ఇంకా నైట్ టైం హైదరాబాద్ సిటీ వ్యూస్ అయితే అదిరిపోయాయి. తర్వాత ఫ్లైట్ లో కొంతసేపు ఒక పవర్ నాప్ వేసిన తర్వాత ఫుడ్ వచ్చింది. ఫుడ్ తినేసిన తర్వాత మనం బ్యాంకాక్ లో అయితే ల్యాండ్ అయ్యాము. బ్యాంకాక్ లో మనం ల్యాండ్ అయ్యే ఎయిర్పోర్ట్ వచ్చేసి డాన్ మియాంగ్ ఎయిర్పోర్ట్. 2 ఎయిర్పోర్ట్ ఉంటాయి, సోనాభూమి ఒకటి, డాన్ మియాంగ్ ఒకటి. సో డాన్ మియాంగ్ లో అయితే ల్యాండ్ అయిపోయాం మనము. Some people they get married with European people, Western too, and so we quite open. ఎయిర్పోర్ట్ లో మన వాళ్ళందరూ అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు. ఆల్మోస్ట్ బయలుదేరేసరికి 7:30 అయితే అయిందనమాట. ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 150 kilometers జర్నీ చేస్తాం. మధ్యలో మన ఫస్ట్ స్టాప్ టైగర్ తోపియా దగ్గర అయితే ఆగుతాము. అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది మనకి. రాత్రి ప్రాపర్ స్లీప్ లేకపోవడంతో మన వాళ్ళందరూ నిద్ర అయితే పోతున్నారు. దాదాపు ఒక 2 hours జర్నీ ఉంటుంది. ఈ 2 hours కూడా మంచి స్లీప్ అయితే వేసేస్తున్నారు. అండ్ వెనకాల వస్తుంది కదా, ఇదేనమాట మన సెకండ్ బస్ అయితే. బస్ 2 అని కూడా ఇక్కడ రాస్తుంది చూడొచ్చు. 2 డబుల్ డెక్కర్ బస్సులు అయితే పెట్టేశాము. దాదాపు 88 మంది గెస్టులు ఈ 2 బస్సుల్లో ఉన్నారు. సో ఇదేనమాట మన వాళ్ళకి మనం అరేంజ్ చేసిన బస్సు అయితే. ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి డబుల్ డెక్కర్ బస్సు అయితే అరేంజ్ చేశాను. 2 బస్సులు, ఈ బస్సులో ఒక 45 మంది, ఆ బస్సులో ఒక 45 మంది అనమాట. సో మన వాళ్ళందరూ దిగి లోపలికి అయితే వెళ్తున్నారు. అన్న మీ గైడ్ ని ఫాలో అయిపోండి. సో టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అవుతుంది. ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ కి అయితే వచ్చేసాం అనమాట. మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మనతో పాటు వేరే బ్యాచెస్ కూడా వస్తారు. ఇది కామన్ బ్రేక్ఫాస్ట్ ఏరియా అనమాట. మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ప్రైవేట్ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి ఐటమ్స్ తింటున్నాను ఏందనేది అయితే చూపించేస్తాను. ఇదిగోండి మన వాళ్ళందరూ ఆల్రెడీ
ఫుడ్ అయితే స్టార్ట్ చేస్తారు. వీళ్ళు మన వాళ్ళు అక్కడ వాళ్ళు మన వాళ్ళు దాదాపు ఇప్పుడు ఇక్కడ 90 మంది పైన ఉన్నారు. టీమ్ లీడ్, హౌ ఆర్ యూ మేనేజింగ్? సో మంచిగా బ్రేక్ఫాస్ట్ లో నేనైతే బోండాలు, ఫ్రూట్స్ అండ్ సలాడ్, చట్నీ, దాంతోపాటు ఇప్పుడే ఇదిగోండి ఇక్కడ దోశ అయితే వేస్తున్నారు. దోశ అయితే చెప్పాను అనమాట. ఈ లోపల ఈ గుమ్మేద్దాం, అది రెడీ అయ్యే లోపు. ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుందా టైగర్ అయితే ఈ రాయి కింద అయితే దాంకొని ఉంది. సో ఇదిగోండి టైగర్ అయితే మన రెస్టారెంట్ లో అక్కడ ఇంకోటి ఉంది. ఇటు సైడ్ బాగున్నాయి, అటు సైడ్ ఒకటే ఉంది, అది దాంకొని ఉంది. ఇది ఓపెన్ గా దొరుకుతుంది. సో ఒక్కొక్కరిని అయితే ఇలా బగ్గీలు ఎక్కించి పంపించేస్తున్నాం మన వాళ్ళందరినీ. బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత మనం టైగర్ తోపియా లోపలికి అయితే వెళ్తాము. ఇక్కడ మనం టైగర్స్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు అనమాట. దాంతో పాటు మనకి టైగర్ షో అండ్ క్రోకోడైల్ షో అయితే ఉంటుంది. ఈ రెండు జరుగుతాయి. క్రోకోడైల్స్ షోలో వచ్చేసి క్రోకోడైల్స్ తో మనకి కొన్ని విన్యాసాలు అయితే చేయిస్తారు. సేమ్ జూలో ఏనుగులు అట్లా ఆడతాయి కదా, అదే విధంగా ఇక్కడ క్రోకోడైల్స్ ఆడతాయి. అండ్ టైగర్ షోలో వచ్చేసి టైగర్స్ తో కొన్ని విన్యాసాలు అయితే చేయిస్తారు. ఈ రెండు షోస్ అయితే చాలా బాగుంటాయి. ఒక్కొక్క షో దాదాపు 20 minutes ఉంటుంది. ఈ షోస్ అయిపోయేసరికి మధ్యాహ్నం 12:30 అయింది. అండ్ మన వాళ్ళకి ఒక 1 hour 1.5 hour వరకు టైం ఇచ్చేసాము. ఎందుకంటే టైగర్స్ తో ఇంటరాక్ట్ అవ్వమని. ఇక్కడ టైగర్స్, బేబీ టైగర్, స్మాల్ టైగర్, బిగ్ టైగర్ అండ్ దాంతో పాటు స్నేక్స్, ఇలా చాలా అయితే ఉంటాయి. సో మన లంచ్ పాయింట్ కి అయితే వచ్చేసాము. లంచ్ లో మనం ప్యూర్ సౌత్ ఇండియన్ మీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. రైస్, రసము, చికెన్, వెజ్ కర్రీ ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో మన హోటల్ కి అయితే వచ్చేసాము. పటయాలో Day 1 రోజు హోటల్ రూమ్ ఎలా ఉందో చూపిస్తాను, చూసేద్దాము. సో ఇదిగోండి ఇదేనమాట మన రూమ్ ఎంట్రన్స్ అయితే. సో లాస్ట్ టైం కూడా మనం సేమ్ హోటల్ కి అయితే తీసుకొచ్చాము మన పీపుల్ అంతా. ఇప్పుడు కూడా సేమ్ హోటల్ నేను. ఇది వచ్చేసి ఫ్యామిలీ రూమ్ అనమాట. 2 people స్టాఫ్ కోసము. ఇదిగోండి ఒక పెద్ద డబుల్ బెడ్, ఒక సింగిల్ బెడ్ అయితే ఉంటది. ఫ్యామిలీస్ లో 3 people ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఇస్తాం అనమాట. డబుల్ బెడ్ లో 2, ఇక్కడ ఒకరైతే పడుకోవచ్చు. అండ్ ఇంకా ఒక పెద్ద ఫ్రిడ్జ్ లోపల ప్రెసెంట్ అయితే ఏం లేవు, మనం ఏమైనా తెచ్చుకొని పెట్టుకోవచ్చు. అండ్ వాటర్ బాటిల్స్ ఒక 3 ఇస్తారు. అండ్ ఆల్సో కప్స్, ఇంకా పాలపొళ్ళు ఇవన్నీ అనమాట. ఎవ్రీడే రీప్లేస్ అయితే చేస్తారు, టీ పొళ్ళు, పాలపొళ్ళు అవన్నీ. అండ్ ఇదంతా నా లగేజ్, చెత్త అంతా ఉంది, పట్టించుకోకండి. అండ్ ఒక టీవీ, ఒక కబోర్డ్స్ లాగా, అండ్ ఆ మూల ఒక టేబుల్ అండ్ ఏసీ. ఇక్కడ మనకి థాయిలాండ్ లో ఎక్కడ ఫ్యాన్లు అయితే ఉండవు, లోపలికి వస్తే ఏసీ వేసేసుకుంటాము. అన్ని హోటల్స్ లో అంతే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి వార్డ్రోబ్, లగేజ్ పెట్టుకోవడానికి. ఇప్పుడైతే కొద్దిసేపు ప్రశాంతంగా పడుకుందాము. ఒక అరగంట తర్వాత లేసి పూల్లోకి వెళ్దాము. పూల్లోకి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ మన వాళ్ళని అడ్వెంచర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్న వాళ్ళని అల్కాజర్ షోకి లేదా 79 or 89 షోకి అయితే తీసి పంపిస్తాము. అండ్ ఇంకెవరైనా ఇప్పుడు 79, 89 షోకి వెళ్ళాలంటే వాళ్ళని కూడా పంపిస్తాం అనమాట. హోటల్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత వెంటనే మన వాళ్ళందరితో కలిసి నేను కూడా స్విమ్మింగ్ పూల్ లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ మన వాళ్ళందరితో కొంచెం స్విమ్ చేస్తూ సరదాగా మొత్తం అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుకున్నాం అనమాట. తర్వాత మన వాళ్ళందరినీ వాకింగ్ స్ట్రీట్ కి అయితే తీసుకెళ్లాను. నైట్ వాకింగ్ స్ట్రీట్ అవన్నీ చూపించుకొని కొంచెం టైం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత తిరిగి హోటల్ కి అయితే వచ్చేసాము. దాదాపు హోటల్ కి వచ్చేసరికి 11 అయింది. సో ఈ రోజు అయితే ఇట్లా ముగిస్తున్నాము. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన బ్యాంకాక్ గ్రూప్ ట్రిప్ లో Day 2 అనమాట. ఈ రోజు మన టూర్ ప్లాన్ వచ్చేసి కోరల్ ఐలాండ్స్ కి అయితే వెళ్తాము. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ అండ్ అడ్వెంచరస్ జర్నీ ఈ రోజే ఉంటుంది మనకైతే గ్రూప్ ట్రిప్ లో వచ్చేసి. సో నిన్న Day 1 అయితే లిటరల్లీ నెక్స్ట్ లెవెల్. ఒక పక్క ఎంజాయ్మెంట్ ఉంది, ఇంకో పక్క కష్టం కూడా ఉంది. ఎందుకంటే 100 మందిని హ్యాండిల్ చేయాలంటే మామూలు విషయం కాదు కదా. మొన్న రాత్రి ఫ్లైట్ లో గంట సేపు నిద్రపోయాను అంతే, 3 hours జర్నీలో. నిన్న అంతా పడుకోలే. నిన్న మధ్యాహ్నము 3 o'clock కి హోటల్ కి వస్తే నిన్న రూమ్ లోకి వెళ్ళింది 8 o'clock. ఎందుకంటే అందరికి రూమ్స్ అలొకేట్ చేయాలి, డౌట్స్ ఉంటాయి. కొంతమంది అడ్వెంచర్ వాళ్ళు అల్కాజర్ షోకి వెళ్తారు. అండ్ దాంతో పాటు చాలా మందిని మనం 89 షోకి కూడా పంపించాం. నిన్న దాదాపు 30 మంది పైన వెళ్ళారు. సో వెనకాల ఉన్నాయి కదా ఇదిగోండి 2 బస్సులు. ఈ 2 మన బస్సులు అయితే వెయిట్ చేస్తున్నాయి ఇప్పుడు మనల్ని కోరల్ ఐలాండ్స్ తీసుకెళ్ళడానికి. అయితే ఈ రోజు మన జర్నీ వచ్చేసి బోట్ లో అయితే ఉంటుంది. మాక్సిమం 1 hour పాటు మనం బోట్ లో కోరల్ ఐలాండ్స్ కి అయితే జర్నీ చేస్తాం. మధ్యలోనే యాక్టివిటీస్ కోసం అయితే ఆగుతాము. ఆ బోట్ పాయింట్ వరకు ఈ బస్సులో మనం అయితే వెళ్తాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. దానికంటే ముందు బ్రేక్ఫాస్ట్ అయితే తినేద్దాం. ఏమేమి ఉంటే పదండి. సో మనం ఇస్తున్న హోటల్ అయితే ఇదే. సో ఇదిగోండి వీళ్ళందరూ మనోళ్ళే. ఒక్కొక్కరు తినడానికి అయితే వెళ్తున్నారు బ్రేక్ఫాస్ట్ కి. ఈ రోజు 9 కల్లా స్టార్ట్ అవుతాం మనము. 8 o'clock కల్లా అందరూ రెడీ ఉంటే సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ కి వచ్చేస్తే. అండ్ మొత్తం దాదాపు ఇదే హోటల్లో 45 రూమ్స్ అయితే మనం బ్లాక్ చేసాము. 45 రూమ్స్, ఆల్మోస్ట్ 2-3 floors మనోళ్ళే ఉన్నారు ఈ హోటల్లో. సో మనకి ఫుడ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ పూట ఎవ్రీడే లంచ్ అయితే ప్రొవైడ్ చేస్తాం, కానీ బ్రేక్ఫాస్ట్ మటుకు కాంటినెంటల్ ఉంటుంది. Day 1 రోజు బ్రేక్ఫాస్ట్ మటుకు ఇండియన్ పెట్టిస్తాము. Day 2 నుంచి మొత్తం కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అంటే మొత్తం ఇంటర్నేషనల్ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. ఫ్రూట్స్ అయితే ఏమి, సలాడ్స్ అయితే ఏమి, గ్రీన్స్, స్ప్రౌట్స్ ఇట్లాంటివి అయితే ఉంటాయి అనమాట. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. సో బ్రేక్ఫాస్ట్ కి అయితే వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి ఉన్నాయని చూసుకుందాం. మనకి బ్రేక్ఫాస్ట్ లో మొత్తము కాంటినెంటల్ అయితే ఉంటుంది. ఇక్కడ కనుక చూసినట్లయితే అన్ని రకాల బ్రెడ్స్, కేక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇదంతా వచ్చేసి మనకి
మిల్క్, కార్న్ అండ్ టీ, కాఫీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి జ్యూసెస్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ అంతా చూసుకుంటే ఐటమ్స్ అనమాట. సో రైస్, ఇదేదో గ్రీన్స్ కర్రీ, ఇంకా రకరకాలు అయితే ఉన్నాయి. మనం తినేది ఇదిగోండి ఫ్రూట్స్. అండ్ ఇటు సైడ్ రకరకాల సలాడ్స్ ఉన్నాయి. సో ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ మటుకు కాంటినెంటల్ ఉంటుంది. అండ్ లంచ్ వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్ అయితే ఉంటుంది. దాంతో పాటు మనకి ఇండియన్ ఫుడ్ అయితే సపరేట్ గా ఉంటుంది. ఇండియన్ ఫుడ్ లో వచ్చేసి పరోటా, రోటీ, నాన్ అండ్ దాంతో పాటు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండ్ అవి వచ్చేసి పానీపూరి కూడా ఉన్నాయి మార్నింగ్. అండ్ ఇది వచ్చేసి పోహా. మనకి పోహా ఒకటి చాలు మేనేజ్ చేసేసేవచ్చు మనము. సో మన గెటప్ కూడా కొంచెం అయితే మార్చేసాను. సో మన హెచ్ఎన్ కాలేజెస్ టీ షర్ట్ అనమాట. ఓన్లీ స్టాఫ్ వరకే వెళ్ళండి, అందరికి కాదు. అందరికి ఇస్తే బాగోదు. సో ప్రతి ఒక్కరు ఫోటోస్ దిగాలనుకుంటారు కాబట్టి. సో ఒక బస్ అయితే రెడీ. దాన్ని పంపించేసిన తర్వాత వెనకాల 15 నిమిషాల గ్యాప్ తో మిగతా వాళ్ళందరూ కలెక్ట్ చేసుకుని ఈ బస్ ని కూడా పంపించేద్దాం. సో ఒక బస్ అయితే పంపించేస్తున్నాము, అది వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ బస్సు ఇదనమాట. ఇంకా అందరినీ రిమైనింగ్ వాళ్ళని కలెక్ట్ చేసేసుకొని ఈ బస్ లో అయితే తీసుకెళ్లిపోతాము. అందులో ఒక 45 మంది ఉన్నారు, ఇందులో ఒక 43 మంది దాకా ఉన్నారు. ఇంకొక 11-12 మందిని వచ్చేసి సపరేట్ వ్యాన్ లో పంపించేస్తున్నాం. అది ఆల్రెడీ వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళు సూపర్ ఫాస్ట్ ఉన్నారు. సో ఇదిగోండి సెకండ్ బస్ కూడా అయితే రెడీ అయిపోయింది. ఓకే ఎవ్రీవన్ రెడీ. సో మనకి గైడ్ ఏంటంటే ఒక్కొక్క బస్ కు ఒక్కొక్క గైడ్ ని పెట్టేశాను. ఫుల్ గా ప్రతి ఒక్క డీటెయిల్, బ్యాంకాక్ హిస్టరీ అయితే ఏమి, పటయా హిస్టరీ అయితే ఏమి, అండ్ ఏ ప్లేస్ లో ఏమేమి ఫేమస్, ఎట్లా ఏంది, A to Z మీకు ఏం డౌట్స్ ఉన్న గైడ్ ని అడగొచ్చు. లేదా ఒకవేళ లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకుంటే నన్ను అడగొచ్చు, లేదా మన టీం అడగొచ్చు. ఆ విధంగా అయితే సెటప్ చేశాను అనమాట. ఇద్దరు లోకల్ వాళ్ళు పెట్టారు కాబట్టి మేము చాలా ఫ్రీగా ఉన్నాము. ఒక ఓ వేసుకోండి. లెట్స్ గో. సో మనం స్పీడ్ బోట్ అయితే ఎక్కేయాలి. ఒక్కొక్క స్పీడ్ బోట్ లో దాదాపు 20 నుంచి 30 మందిని అయితే పట్టుకెళ్తాం. పెద్ద స్పీడ్ బోట్లు అనమాట. 10 people స్పీడ్ బోట్ కూడా ఉంటుంది. 10 people అయితే 10 బోట్లు కావాలి కాబట్టి ఆ పెద్ద బోట్లు 3 అయితే పెట్టేశాను. 30 people పట్టేది. సో దాదాపు మనం 90 మందిని ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళని 3 స్పీడ్ బోట్లు ఎక్కేసి పంపిస్తున్నాము. స్పీడ్ బోట్ లో లైఫ్ జాకెట్స్ అయితే కంపల్సరీ. మనోళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు బోట్ జర్నీని. మనం కోరల్ ఐలాండ్ కి వెళ్లే మధ్యలో ఒక స్టాప్ లో అయితే ఆగుతాము. ఇక్కడ మనకి అన్ని యాక్టివిటీస్ అయితే జరుగుతాయి. దాదాపు ఒక 15 minutes స్పీడ్ బోట్ లో జర్నీ చేసిన తర్వాత కొంచెం భయపడ్డాను, ఎండ ఎక్కువ ఉంటుందేమో లేదా వర్షం పడుద్దేమో అని. వెదర్ అయితే చాలా ప్లెజెంట్ గా ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ. ఎటువంటి వర్షం పడలేదు, ఎవరు డిస్టర్బ్ అవ్వలేదు. సో ఈ రోజు కోరల్ ఐలాండ్ లో మన ఫస్ట్ స్టాప్ యాక్టివిటీస్ పాయింట్ కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి పారాసైలింగ్ అండ్ అండర్ సీ వాక్ అయితే జరుగుతుంది. మొత్తం మనోళ్ళే అనమాట. చాలా మంది అయితే ఆల్రెడీ ఎగురుతున్నారు. ఇదిగోండి వీళ్ళంతా మనోళ్ళే. సో యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఒక 1/2 hour to 1 hour బ్రేక్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ఎంత మంది యాక్టివిటీస్ చేస్తున్నారు అని. వన్స్ వాళ్ళందరూ యాక్టివిటీస్ కంప్లీట్ చేసేస్తే మనం ఇంకా స్పీడ్ బోట్ లో మనం స్టార్ట్ అయిపోతాం కోరల్ ఐలాండ్ కి. దాదాపు 30 minutes to 40 minutes బోట్ లో అయితే జర్నీ చేస్తాం అనమాట. ఇంకొంతమంది డిసైడ్ అవుతా ఉన్నారు, వాళ్ళందరూ కూడా వెళ్తారు. మంచి విషయం ఏంటంటే మనం ఇక్కడ నుంచి థాయిలాండ్ గ్రూప్ ట్రిప్స్ ఎవ్రీ మంత్ అయితే కండక్ట్ చేయబోతున్నాము. లాస్ట్ 2 batches రివ్యూస్ తీసుకున్న తర్వాత నేను 5 days ప్యాకేజ్ ని కూడా అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇంకా నుంచి మన దగ్గర థాయిలాండ్ గ్రూప్ ట్రిప్ కి రావాలి అనుకుంటే మీరు 4 days అయితే 4 days ప్యాకేజ్ చూస్ చేసుకోవచ్చు. 5 days అయితే 5 days ప్యాకేజ్ కూడా చూస్ చేసుకోవచ్చు. రేట్ అయితే పెద్ద వేరియేషన్ ఏముండదు. కేవలం 2,000 రూపాయలు స్పెండ్ చేస్తే ఇంకొక రోజు అయితే మీరు ఎక్స్ట్రా ఉండొచ్చు అనమాట. నేను ఆ విధంగా డిజైన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి మీరు కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. మన టీం మీకు క్లియర్ గా అప్కమింగ్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, ఎన్ని స్లాట్స్ ఖాళీ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఏమేం కావాలి మొత్తం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అతి తక్కువ కాస్ట్ లో 15,000 రూపాయలు మనం ప్యాకేజ్ ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. సో యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేస్తే మన వాళ్ళు ఫటాఫట్ కంప్లీట్ చేశారు. 1 hour లోనే ఆల్మోస్ట్ 60 to 70 people యాక్టివిటీస్ అయితే కంప్లీట్ చేశారు అనమాట. తర్వాత మన కోరల్ ఐలాండ్ కి దాదాపు స్పీడ్ బోట్ లో 30 minutes అయితే ట్రావెల్ చేయాలి. ఫుల్ వర్షాకాలం కదా, ఎట్టుంటది ఏమో అని చెప్పి చాలా భయపడ్డాను. ఈ రోజు మెయిన్ అనమాట. వర్షాలు పడితే చాలా బిస్కెట్ అయింది టూరు, అంటే డిసప్పాయింట్ అవుతారనమాట. సో అందుకనే నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఆ సూర్యదేవుడు కనుకరిచ్చాడు. ఫుల్ ఎండ్ ఉంది, చల్లగా తగులుతుంది ఒక పక్క, ఇంకో పక్క ఎండ్ ఉంది అనమాట. వర్షం పడే ఛాన్సే లేదు అసలు 200%. కోరల్ ఐలాండ్కి అయితే వచ్చేసాం మనము. వెల్కమ్ టు కోరల్ ఐలాండ్స్. ఇక్కడ కూడా వచ్చిన తర్వాత కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంటాయి. దీన్ని ఏమంటారు, జెట్ స్కీ అండ్ బనానా రైడింగ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అనమాట. ఇవి కూడా చేయొచ్చు. లేదు కాదుకూడదు అనుకున్న అయితే ఒక 2 hours 1.5 hour టైం ఉంటుంది మనకి. ఈ 1.5 hour 2 hours హ్యాపీగా మనము ఈ ఐలాండ్ లో అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇట్లాంటి బీచ్ షాక్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తాము, చూపిస్తాను అది కూడా. సో అన్న మన థాయిలాండ్ సెకండ్ గ్రూప్ ట్రిప్ లో అయితే జాయిన్ అయ్యారు. అన్న పేరు వచ్చేసి గౌతమ్. సో అన్న కొమురువెల్లి నుంచి. సో అన్న పేరు వచ్చేసి త్రినాథ్ బ్రో, విజయవాడ నుంచి. హాయ్ అండి, నా పేరు రజిత. నా పేరు శివ అండి, విజయవాడ
విజయవాడ నుంచి. సో అన్న వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ నుంచి అనిల్ గారు. సో అన్న వాళ్ళు వచ్చేసి వైజాగ్ నుంచి అనమాట. మొత్తం 7 పీపుల్ మన థాయిలాండ్ సెకండ్ గ్రూప్ టూర్ లో అయితే జాయిన్ అయిపోయారు. ఫ్యామిలీ అంతా వచ్చేసారు. సో అన్న పేరు వచ్చేసి సుధీర్ కుమార్ గారు, విజయవాడ నుంచి. యాక్చువల్లీ మేము ఈ ట్రిప్ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసాము. తర్వాత ఇంతకు ముందు ఫస్ట్ బ్యాచ్ వెళ్ళాలని అడిగితే వాళ్ళందరూ చాలా 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 గుడ్ రేటింగ్ ఇచ్చారు. సో మేము అదర్ ఇటర్నరీ చూసాం కానీ బట్ వాళ్ళ రివ్యూస్ అయిన తర్వాత ఇంకేం ఆలోచించక డైరెక్ట్గా మేము హెచ్ఎన్ కాటేజెస్కి అప్రోచ్ అయిపోయాము. ఇమీడియట్గా అడ్వెంచర్ ప్యాకేజ్ తీసుకున్నాము. అరౌండ్ అందరూ వచ్చిన వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా, చాలా కలిసిపోవడం. మాకైతే అసలు లోన్లీగా వచ్చినట్టే అనిపించట్లేదు, ఏదో ఫ్యామిలీ ట్రిప్ లాగా అనిపిస్తుంది. మాకు చాలా ఉంది. అందులో మేము న్యూలీ మ్యారీడ్. నాకు ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది ఇప్పుడు దాకా. నాకు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటే బుకింగ్ దగ్గర నుంచి అండ్ మాకు అకామిడేట్ చేయడం కానీ, ఫుడ్ ప్రొవైడ్ చేయడం, టేక్ కేర్ చేయడం, నాకు కనపడింది రీజనబుల్ రేట్లో, కంఫర్ట్ అంత మన అనే ఉద్దేశంతో ఫ్యామిలీ లాగా కలిసిపోవడం అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే అసలు ఎప్పుడు ఫోన్ చేసినా మీరు అవైలబుల్ ఉంటారు. అది మటుకి చాలా చాలా గ్రేట్. గౌతమ్ అన్న ఎక్కడి నుంచి అన్న? కాకినాడ నుంచి. మీకు ఇప్పటి వరకు ఎలా అనిపించింది? సూపర్ ఉంది. ట్రిప్ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఫుడ్ అయితే హైలైట్. హోటల్స్ కానీ ట్రిప్స్ కానీ అని ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను అన్నదే ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ఫాలో అవుతున్నాను. అది చూసి అన్నమే నమ్మకంతో వచ్చాను. అస్సలు ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. ఎక్స్ట్రాడినరీగా అందరూ కావాలంటే రావచ్చు, అన్నయ్యని ఫుల్గా నమ్మొచ్చు, కళ్ళు మూసుకొని నమ్మొచ్చు. అది థ్యాంక్ యూ అన్న. యాక్చువల్లీ మేము కరెక్ట్ టైంలో కరెక్ట్ వాళ్ళతో ఉన్నాము. కానీ హరి గారు అన్ని ప్రతిదీ చాలా డీటెయిలింగ్గా చెప్పి, చాలా ఎక్స్ప్లెయిన్ చేసి, ముందు నుండి అన్నీ చెప్పి, నాకైతే ఇది ఫస్ట్ టైం చాలా కొత్తగా అనిపిస్తుంది గ్రూప్ ట్రిప్ రావడం. ఇంతకుముందు చాలా సోలో ట్రిప్స్ వెళ్ళాం కానీ ఇది కొత్తగా ఉంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇన్స్టాగ్రామ్లో చూసి నేను హరి గారిని కన్సల్ట్ అయ్యాను. అసలు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా ఎంతెంతో చాలా బాగుంది. అసలు ఆ ఫుడ్ కానీ 15,000లో గోవా టూర్ కూడా మీరు వెళ్ళలేరు. మీరు హరికృష్ణ దగ్గర పట్టుకుంటే మీరు 15,000లో మీరు థాయిలాండ్ ట్రిప్ కంప్లీట్ చేసుకోవచ్చు. We will give 10/10 rating. కుడోస్ టు ద టీమ్ హరి అండ్ రిత్విక్. డెఫినెట్లీ మచ్ అప్రిషియేటెడ్ అని జాబ్ అని చెప్పాలి. ఇదైతే చాలా బాగుంది. నెక్స్ట్ ఎవరైనా సరే డెఫినెట్గా హెచ్ఎన్ టూర్స్ వాళ్ళకైతే కాల్ చేసేసేయండి, డైరెక్ట్గా వచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్ టు హెచ్ఎన్ కాటేజెస్. థ్యాంక్ యూ. మంచి విషయం ఏంటంటే మనం ఇక్కడ నుంచి థాయిలాండ్ గ్రూప్ ట్రిప్స్ ఎవ్రీ మంత్ అయితే కండక్ట్ చేయబోతున్నాము. లాస్ట్ 2 బ్యాచెస్ రివ్యూస్ తీసుకున్న తర్వాత నేను 5 days ప్యాకేజ్ కూడా అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇంకా నుంచి మన దగ్గర థాయిలాండ్ గ్రూప్ ట్రిప్ కి రావాలి అనుకుంటే మీరు 4 days అయితే 4 days ప్యాకేజ్ చూస్ చేసుకోవచ్చు. 5 days అయితే 5 days ప్యాకేజ్ కూడా చూస్ చేసుకోవచ్చు. రేట్ అయితే పెద్ద వేరియేషన్ ఏముండదు. కేవలం 2,000 రూపాయలు స్పెండ్ చేస్తే ఇంకొక రోజు అయితే మీరు ఎక్స్ట్రా ఉండొచ్చు అనమాట. నేను ఆ విధంగా డిజైన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి మీరు కాలర్ వాట్సాప్ చేయండి. మన టీం మీకు క్లియర్ గా అప్కమింగ్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, ఎన్ని స్లాట్స్ ఖాళీ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఏమేం కావాలి, మొత్తం డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అతి తక్కువ కాస్ట్ లో 15,000 రూపాయలు మనం ప్యాకేజ్ ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. సో కోరల్ ఐలాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. తిరిగి మనము ఆ పటయాకి అయితే వచ్చేసాం అనమాట బోట్ లో. ఇప్పుడు వచ్చేసి మన షెడ్యూల్ లంచ్ పాయింట్ కి అయితే వెళ్తాము. అక్కడ లంచ్ తినేసిన తర్వాత తిరిగి మనం హోటల్ కి వెళ్ళిపోతాం. ఈ రోజు బాగా లేట్ అయింది. టైం ఇప్పుడు ఎంత అనుకుంటున్నారు? 3:30. సో లంచ్ కి వెళ్ళేసరికి 4 మినిమం అయిపోద్ది. అంటే మనం హోటల్ కి వెళ్ళేసరికి 5 o'clock పక్కా. సో ఇంకా 5 o'clock నుంచి మన వాళ్ళు నైట్ లైఫ్ కి అయితే వదిలేస్తా. నేనేమి ఇబ్బంది పెట్టను. మన దగ్గర ప్యాకేజ్ కి వచ్చే వాళ్ళందరికీ నేను ఎట్లా సెట్ చేస్తా అంటే సాయంత్రం 4-5 వరకు నేను చెప్తా. తర్వాత మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి అని చెప్పేస్తా. వాల్యూ ప్యాకేజ్ ఎస్పెషల్లీ బ్యాచులర్స్ కి. ఇంకా ఫ్యామిలీస్ కి ఈవినింగ్ మనం ఏదో మార్గం చూపించాలి కాబట్టి అడ్వెంచర్ ప్యాకేజ్ అయితే సెట్ చేశాను అనమాట. సో అది డీటెయిల్స్ కోసం మీరు కలిసిన నెంబర్కి కాలర్ వాట్సాప్ చేసేయండి. మన సెకండ్ డే లంచ్ పాయింట్ కి అయితే వచ్చేసాము. ఇక్కడేనమాట లంచ్ మనం చేసేది. టైం చూడండి ఎంత అవుతుందో, 3:57. సో మనకి ఫుడ్ లో చూసుకున్నట్టయితే ఏమేమి ఉన్నాయి చూద్దాము. ఇక్కడ మనకి ఇండియన్ అయితే మనం సెట్ చేసామన్నమాట. ఈ కనుక చూసుకుంటే సలాడ్స్ అండ్ రైస్, దాల్ అండ్ ఇది వచ్చేసి పాలక్ కర్రీ అండ్ ఇది వచ్చేసి మిక్స్ వెజ్ కర్రీ అండ్ ఇది వచ్చేసి రైతాతో పాటు మనకి కీర్ కూడా ఉంటుంది, రైస్ తో చేసిన కీరు అండ్ అవి వచ్చేసి రోటీ అండ్ ఇది మనందరి ఫేవరెట్ చికెన్ కర్రీ. సో ఇవన్నమాట ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి. సో లంచ్ తినేసి ఇక్కడ నుంచి మనం హోటల్కి అయితే వెళ్ళిపోదాము. సో లంచ్ కంప్లీట్ చేసుకుని ఒక హోటల్కి అయితే వచ్చేస్తాము. హోటల్కి వస్తే దాదాపు 5:30 అయింది. ఇంకా ఈవినింగ్ అయితే లీజర్ ఉంటుంది. ఎవరి టైం వాళ్ళు స్పెండ్ చేయొచ్చు అనమాట. కొంతమంది నైట్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అదర్ యాక్టివిటీస్, మసాజెస్ అండ్ కొంతమంది షాపింగ్. వీళ్ళందరినీ ఎక్కడికి కావాలంటే అక్కడికి మనం గైడ్ చేసి అయితే పంపించేస్తాము. ఈ విధంగా మన డే 2 అయితే ముగుస్తుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన గ్రూప్ 2 లో డే 3 అనమాట. మన బస్సులో ఇంజన్ స్టార్ట్ చేసి అయితే రెడీగా ఉన్నాయి బయలుదేరడానికి. ఈ రోజు మనం వచ్చేసి పటియాలో హోటల్ రూమ్ అయితే చెక్అౌట్ చేసేస్తాం. అందుకే లగేజ్ మొత్తం తీసుకొచ్చాను. చెక్అౌట్ చేసిన తర్వాత మనం వెళ్తాము బ్యాంకాక్ అనమాట. ఆన్ ద వేలో మనము జెమ్స్ గ్యాలరీ, బిగ్ బుద్ధ అండ్ పటియా సిటీ వ్యూ పాయింట్ ని కవర్ చేసుకుంటూ లంచ్ కంప్లీట్ చేసుకుని బ్యాంకాక్ అయితే మూవ్ అయిపోతాము. అడ్వెంచర్ ప్యాకేజ్ వాళ్ళకి ఈ రోజు షెడ్యూల్ వచ్చేసి మనకి డిన్నర్ క్రూజ్ అయితే ఉంటుంది అండ్ వాల్యూ ప్యాకేజ్ వాళ్ళు షాపింగ్ కి కానీ లేదా ఇంకా దేనికన్నా వెళ్ళిపోవచ్చు వాళ్ళ చాయిస్ ని బట్టి. సో మన వాళ్ళు అయితే అందరు బ్రేక్ఫాస్ట్ తింటున్నారు అండ్ ఆల్సో బస్సులు కూడా అయితే రెడీగా ఉన్నాయి అనమాట. సగం మంది ఎక్కున్నారు. ఫస్ట్ ఒక బస్సులో జనాలు నిండిపోతే తీసేస్తాము. ఆ బస్సు బయలుదేరేసిన తర్వాత మిగతా
వాళ్ళందరం కలెక్ట్ చేసుకొని సెకండ్ బస్ అయితే తీసుకెళ్తాం అనమాట. సేమ్ నేను చూపించాను కదా అదే బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది ఈ రోజు కూడా. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఇండియన్ స్టైల్ లంచ్ అయితే ఉంటుంది. వెనకాల కనిపిస్తుంది మన హోటల్ అయితే. బస్ లోకి వెళ్ళాక మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు మన ఐటనరీ వచ్చేసి ఫస్ట్ మనం వెళ్తున్నాము జెమ్స్ గ్యాలరీకి. ఇక్కడ రకరకాల జెమ్స్, గోల్డ్, డైమండ్స్ అండ్ లాస్ట్ కౌంటర్ ఎగ్జిట్ పాయింట్ వచ్చేసరికి అక్కడ బాంబ్స్ కానీ ఇవన్నీ దొరుకుతాయి. హ్యాండ్ బ్యాగ్స్, చాలా రకాల షాపింగ్ ఐటమ్స్. జెమ్స్ అవన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మంచిగా దొరికేది అయితే బాంబ్స్. బ్యాంకాక్ అంటేనే బాంబ్స్ అనేవి చాలా ఫేమస్. ఇక్కడ అక్కడ బాంబ్స్ అయితే తీసుకోవచ్చు. సో దాన్ని చూసుకున్న తర్వాత బిగ్ బుద్ధాకి అయితే వెళ్తాము. ఇది వచ్చేసి ఒక టెంపుల్. సో ఆ బిగ్ బుద్ధాని కవర్ చేసుకున్న తర్వాత మాది అయిపోయిన తర్వాత లంచ్కి వెళ్తాం. లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్యాంకాక్ స్టార్ట్ అవుతాం. సేమ్ బాంబ్ సో మన వాళ్ళందరికీ ఇక్కడ స్టిక్కర్ అయితే వేసేస్తారు. ఇదిగోండి, ప్రతి ఒక్కరికి స్టిక్కర్ అయితే వేసి పంపిస్తారనమాట. మన వాళ్ళని చెప్పి గుర్తుకు అనమాట. అంటే మొత్తం మనమే చూసుకుంటాం కాబట్టి ఎంట్రీలన్నీ. సో ఆ స్టిక్కర్స్ అనమాట ఇవి. ఇప్పుడు మనం వచ్చేసాము జెమ్స్ గ్యాలరీకి. ఇక్కడ నుంచి మనం జెమ్స్ గ్యాలరీ అంతా కవర్ చేసుకుంటాము. సో జెమ్స్ గ్యాలరీకి అయితే వచ్చేసాము. ఇక్కడ మన వాళ్ళు మంచిగా షాపింగ్ చేస్తున్నారు. ఒక 40 మినిట్స్ 1 అవర్ టైం స్పెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్లేస్కి అయితే మూవ్ అయిపోదాము. సో ఇక్కడ వచ్చేసి మనకి జెమ్స్ అవన్నీ ఉంటాయి. దాంతోపాటు ఇటు సైడ్ కౌంటర్ దగ్గరికి వస్తే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సోప్స్, ఇవన్నీ చూడండి సోప్స్ అనమాట. పుచ్చకాయ సోపు, యాపిల్కాయ సోపు, పప్పాయ, ఆరెంజ్, వాటర్ మెలాను, ఇది చూడండి కార్న్ సోపు, గ్రేప్ సోపు, రకరకాలు అన్నీ ఉంటాయి. వీటిలన్నిటిలో కల్లా నాకు నచ్చేది అయితే మటుకు ఈ బాంబ్స్ అనమాట. ఈ బాంబ్స్ అయితే చాలా ఫేమస్. నేను ఎప్పుడు వచ్చినా ఈ కాంబో బాంబ్స్ అయితే తీసుకుంటాను. ఇవైతే నాకు నచ్చుతాయి. సో జెమ్స్ గ్యాలరీ అయిపోయిన తర్వాత బిగ్ బుద్ధాకి అయితే వచ్చాము. మన వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే బిగ్ బుద్ధ టెంపుల్ అయితే. సో మన దాంట్లో టెంపుల్ని కూడా కవర్ చేయాలి కాబట్టి ఇక్కడికి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఫోటోలు అయితే చాలా మంచిగా దిగవచ్చు అండ్ బుద్ధుని కూడా దర్శించుకోవచ్చు. ఇదేనమాట బిగ్ బుద్ధ స్టాచ్యూ. చాలా మంది మన వాళ్ళు ఇక్కడ ఆ టెంపుల్ అయితే ఇష్టపడ్డారు. చాలా బాగుంటుంది. పెద్ద బుద్ధుడి విగ్రహం ఓపెన్ ప్లేస్ లో భలే ఉంటుంది అనమాట. ఇక్కడ నమ్మకం ఏంటంటే మనం ఏదన్నా కోరిక కోరుకొని డబ్బులు ఉన్నాయి కదా, ఇక్కడ మీకు చెట్టులా కనిపిస్తాయి కదా, వీటికి కట్టేస్తే ఆ కోరిక నెరవేరుతుందని అయితే నమ్ముతారు. ఇక్కడ మనకి మెట్లులాగా ఉంటాయి. దాదాపు ఒక 50 to 100 స్టెప్స్ అయితే ఉంటాయి. ఎక్కడానికి కూడా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ అను. మనకి థాయిలాండ్ లో మెయిన్ బౌద్ధ మతం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. 80% ఆఫ్ ద పీపుల్ వచ్చేసి ఇక్కడ బుద్ధిస్టులేను. చాలా నమ్మకంగా కొలుస్తారు వీళ్ళైతే బుద్ధుడిని. అఫ్ కోర్స్ నాకైతే చాలా హ్యాపీ. ఎందుకంటే బుద్ధిజం అనేది పుట్టిందే మనకి ఇండియాలో కాబట్టి చాలా లింక్ ఉంటుంది అనమాట. సో అట్లాగా సో మన వాళ్ళందరినీ పంపించేశాను. వీడియో ఎక్కువ తీయడానికి కావట్లేదు, ఎందుకంటే చాలా గ్రూప్ ఎక్కువ ఉన్నారు కదా, వాళ్ళని హ్యాండిల్ చేయడానికే టైం అంతా సరిపోతుంది. 100 పీపుల్ హ్యాండిల్ చేయడం అంటే చిన్న విషయం కాదు కదా. అదైపోయిన తర్వాత మనం పటియా సిటీ వ్యూ పాయింట్ కి అయితే వెళ్తాము. ఇక్కడ నుంచి మనకి సగం వచ్చేసి సముద్రము, సగం వచ్చేసి సిటీ వ్యూ. టాప్ ప్లేస్ లో నుంచి భలే ఉంటది అనమాట చూడడానికి అయితే మటుకు. సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్లేస్ కి అయితే వచ్చేసాము. జెమ్స్ గ్యాలరీ, దాని తర్వాత బిగ్ బుద్ధ టెంపుల్ చూసుకున్న తర్వాత థర్డ్ ప్లేస్ వచ్చేసి పటియా సిటీ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి అయితే చూస్తారా మొత్తం సిటీ వ్యూ అయితే కనిపిస్తుంది. చాలా బాగుంటది చూడడానికి అయితే మటుకు. ఇదైతే ఇప్పుడు మనము ఎక్స్ప్లోర్ చేద్దాం కొంతసేపు. ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్. ఈ రోజు ప్రతి ప్లేస్ లో మనము హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అయితే టైం స్పెండ్ చేస్తాము. చేసిన తర్వాత లంచ్ కి అయితే వెళ్ళిపోతాం. ఎస్పెషల్ ఈ పాయింట్ ఫోటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటది. హోల్ సిటీ వ్యూ కనిపిస్తుంది. సిటీ ఒక్కటే కాదు, సగం బీచ్ ఉంటుంది, సగం సిటీ ఉంటుంది. సో ఇందా చూపించాను కదా, అది ఒకటే కాకుండా కొంచెం ముందరకు వస్తే ఇక్కడ మనకి ఇక్కడ ఒక సోల్జర్ లాంటిది అయితే స్టాచ్యూ ఉంది మన దగ్గర. దీని హిస్టరీ అయితే మనకు తెలియదు. గైడ్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట మన వాళ్ళందరికీ. నేను అప్పుడు వేరే దగ్గర ఉన్నాను. అండ్ ఇక్కడ నుంచి మనకి ఈ వ్యూ పాయింట్ ఉంటుంది. కొంచెం మబ్బులు పడుతున్నాయి, భయం వేస్తుంది. ఇప్పటి వరకు అయితే ట్రిప్ లో ఎక్కడ వర్షం డిస్టర్బ్ చేయలేదు. ఈ రోజు కొంచెం అటు ఇటుగా పడేటట్టుంది చూడబోతుంటే. లాస్ట్ గ్రూప్ ట్రిప్ లో కూడా బ్యాంకాక్ లో వర్షం పడింది. ఈ రోజు చూడాలి పరిస్థితి ఎట్టుంటది. ఇన్ కేసు బ్యాంకాక్ లో వర్షం పడితే మన వాళ్ళు కొంతమంది నానా ప్లాజా ఇట్లాంటికి వెళ్ళాలనుకుంటారు కదా, వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటది అంతే. ఈ రోజు అయితే థర్డ్ డే, ఇప్పుడు వరకు అయితే ఇబ్బంది ఏం లేదు, పర్ఫెక్ట్ ఉంది. ఈ 3 ప్లేసెస్ కంప్లీట్ చేసుకునేసరికి దాదాపు 2 o'clock అయితే అయింది. తర్వాత మనం లంచ్ కి అయితే తీసుకెళ్లిపోతున్నాం మన వాళ్ళని. సేమ్ తెలుగు స్టైల్ రెస్టారెంట్ అనమాట. చికెన్, సాంబార్, రైస్ ఇవన్నీ ఉంటాయి. లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం స్టార్ట్ అవుతున్నాం బ్యాంకాక్ కి. దాదాపు 3 hours పాటు జర్నీ అయితే చేయాలి బ్యాంకాక్ కి.
బ్యాంకాక్ అయితే వచ్చేసాము. సిటీ వ్యూ అంతా చూస్తున్నారు కదా, భలే ఉంటుంది అసలు బ్యాంకాక్ సిటీ అయితే. పెద్ద పెద్ద స్కై స్కాపర్స్ ఉంటాయి. అండ్ ఇదేనమాట మన హోటల్ అయితే, గోల్డ్ ఆర్చిడ్ హోటల్ బ్యాంకాక్. ఇది 4 స్టార్ హోటల్. మన వాళ్ళకి మనం ఇందులోనే రూమ్స్ అయితే ఇస్తున్నాము. హోటల్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత అడ్వెంచర్ ప్యాకేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం క్రూజ్ డిన్నర్ కి అయితే పంపిస్తాము. అది క్రూజ్ డిన్నర్ చాలా బాగుంటుంది అనమాట. ఇండియన్ స్టైల్ బఫెట్ అయితే ఉంటుంది. అన్ఫార్చునేట్ నేనైతే వెళ్ళలేదు, మన వాళ్ళందరినీ చూసుకోవాలి కాబట్టి. సో బ్యాంకాక్ అయితే వచ్చేసాం. ఇదేనమాట మన హోటల్ రూమ్ అయితే. బ్యాంకాక్ లో మనం ఇచ్చే హోటల్ అయితే 4 స్టార్ కేటగిరీ హోటల్. సో రూమ్ అయితే చూడొచ్చు ఎలా ఉందో. సో మనం వచ్చేసి 12th ఫ్లోర్ లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూస్తున్నారు కదా, దుమ్ము దుమారం నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది. సో ప్రతిసారి వచ్చే వాళ్ళందరికీ ఇదే ఫ్లోర్ లో, ఇదే 12th ఫ్లోర్ 13th ఫ్లోర్ అట్లా రూమ్స్ ఇస్తామని చెప్పలేము. బట్ వీలైనంత వరకు మంచి వ్యూ ఉండేటట్టే నేను ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాను అనమాట. సో మేము ఇద్దరం కాబట్టి ట్విన్ బెడ్ ఇస్తాము. అదే కపుల్ వస్తే కంబైన్ బెడ్ అయితే ఇచ్చేస్తాము. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్స్. ఇక్కడ మనకి వార్డ్రోబ్, లాకర్స్, హెయిర్ డ్రైయర్ అన్ని ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి బాత్ టబ్ తో పాటు అయితే వస్తుంది మనకి కమోడ్ అండ్ బాత్ టబ్. బాతింగ్ అదంతా చిల్ అవుతా చేయొచ్చు అనమాట. సో ఇది ఈ రూమ్ లో వ్యూస్ అయితే ఎంజాయ్ చేస్తూ చిల్ అవుదాం మనము. సో మన వాళ్ళందరూ ఈ రోజు ఎంబీకే షాపింగ్ సెంటర్ కి అయితే వెళ్తున్నారు. మనం కూడా అక్కడికి వెళ్దాం పదండి. సో టైం వచ్చేసి అరౌండ్ 8:30 అవుతుంది. ఇప్పుడు మనం ఎంబీకే షాపింగ్ సెంటర్ కి అయితే వెళ్తున్నాము. గ్రాబ్ అయితే బుక్ చేసేసుకున్నాను. ఒకసారి హోటల్కి వచ్చిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్కి వెళ్తారు కాబట్టి మనకి బస్ తీయడానికి అయితే అవ్వదన్నమాట. సో అందుకే ఎవరికి వాళ్ళని నేను క్యాబ్ బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోమని చెప్తాను. సో సిటీ మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంది నైట్ టైం అయితే. బ్యాంకాక్ సిటీ వ్యూ, ఎస్పెషల్లీ నైట్ లైఫ్ ఇక్కడ బాగుంటుంది కాబట్టి నైట్ 1-2 వరకు ఈజీగా తిరగచ్చు అనమాట. బ్యాంకాక్ కానీ పటాయా కానీ ఎక్కడైనా సరే. సో ఇదేనమాట ఎంబీకే మార్కెట్ అయితే. నైట్ డిన్నర్ ఉండదు, ఓన్లీ క్రూజ్ షిప్ కి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి మటుకే డిన్నర్ ఉంటుంది అనమాట. సో మిగతా వాళ్ళందరూ ఇటు షాపింగ్ మాల్స్ వాటిని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈ రోజు మన బ్యాంకాక్ గ్రూప్ ట్రిప్ లో డే 4 అనమాట. ఈ రోజు మన హోటల్ అయితే చెక్అౌట్ చేసేసి మనం వెళ్తున్నాము సఫారీ వరల్డ్ కి. యాక్చువల్లీ ఈ రోజు 2 బ్యాచ్లు అయితే డివైడ్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసి అడ్వెంచర్ ప్యాకేజ్ వాళ్ళనైతే సఫారీ వరల్డ్ కి తీసుకెళ్తున్నాను. ఇంకోటి వచ్చేసి వాల్యూ ప్యాకేజ్ వీళ్ళనైతే షాపింగ్ కి తీసుకెళ్తున్నాము. నేను ఒకరిని సఫారీకి తీసుకెళ్తాను, ఒక బ్యాచ్ ని. ఇంకోటి మన టీమ్మేట్ అయితే తీసుకెళ్తాడు అనమాట. మీకు మన దాంట్లో నుంచి రూమ్స్ అయితే వ్యూ చూపించాలి. నైట్ చూపించా కదా, డే టైం కూడా చూపించాలి. సో ఇది ఓవరాల్ గా మనం ప్రొవైడ్ చేసే రూమ్స్ అయితే. మొత్తం కొంచెం బెడ్లని వాడేసాం కాబట్టి గజిబిజి ఉంటాయి, పట్టించుకోకండి. ఇక్కడ నుంచి వ్యూ ఎక్ బార్ దేక్ సిటీ వ్యూ అయితే మటుకు అదిరిపోయింది. 12వ ఫ్లోర్ లో మా రూమ్. చెప్పాం కదా ప్రతిసారి సేమ్ ఫ్లోర్ లో వస్తుందని అయితే గ్యారంటీ లేదు, బట్ ట్రై చేస్తాం. మంచి వ్యూ ఉన్నదే మన వాళ్ళకి ఇప్పడానికి అయితే. ఈ వ్యూ ఎంజాయ్ చేస్తూ నైట్ అయితే మేము నిద్రపోయాము. సో అది ఈ రోజు మనం 8:39 కల్లా స్టార్ట్ అయిపోవాలి. టకటక మనం అయితే రెడీ అయిపోదాము. ఒక బ్యాచ్ అయితే మనము షాపింగ్ కి పంపించేసాము. అండ్ ఇంకో బ్యాచ్ ని దాదాపు సఫారీ వరల్డ్ కి 40 మందిని మనం ఒక బస్సులో తీసుకెళ్తున్నాం అనమాట. నేను వెళ్తున్నాను సఫారీ వరల్డ్ కి. పోయినసారి నేను షాపింగ్ కి వెళ్ళాను, మన టీమ్మేట్ సఫారీ వరల్డ్ కి వెళ్ళాడు. ఈసారి నేను సఫారీ వరల్డ్ కి వెళ్తున్నా, మన టీమ్మేట్ షాపింగ్ కి వెళ్ళారు అనమాట. మన గైడ్ ఈ రోజు షెడ్యూల్ ఎట్టుండబోతుంది, ఏంది అసలు ఏం చేయబోతున్నామని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సఫారీ వరల్డ్ కి సిటీ నుంచి దాదాపు 1 అవర్ పాటు జర్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ సఫారీ వరల్డ్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు లంచ్ కూడా అయితే వచ్చేస్తుంది. సఫారీ వరల్డ్ ఎవరైతే తీసుకోరో ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ కి వెళ్ళిపోతారు కాబట్టి ఈ రోజు లంచ్ అయితే ప్రొవైడ్ చేయలేము. తీసుకున్న వాళ్ళకైతే మటుకు మనం లంచ్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తాము, ఇండియన్ స్టైల్ రెస్టారెంట్ లో. సో ఇక్కడ మనం ఒక 5-6 షోస్ వరకు అయితే చూసుకుంటాము. డాల్ఫిన్ షో అని, ఎలిఫెంట్ షో అని, ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. ఇవన్నీ చూసుకున్న తర్వాత దాదాపు మధ్యాహ్నం 3 o'clock అప్పుడు మనం రిటర్న్ అయితే స్టార్ట్ అవుతాము ఈ ప్లేస్ నుంచి. ఎందుకంటే తర్వాత మనం సఫారీ కూడా కవర్ చేయాలి కాబట్టి మనం సఫారీకి మన సొంత బస్సులోనే స్టార్ట్ అవుతాం. సఫారీ ఏంది అంటే మనకి రకరకాల యానిమల్స్ అయితే ఉంటాయి అనమాట. టైగర్స్ గానీ, ఎలిఫెంట్స్ గానీ, జిరాఫీస్ గానీ అన్నిటిని మనం బస్సులో నుంచి అయితే చూడొచ్చు. చాలా బాగుంటది. సఫారీ అదంతా కంప్లీట్ చేసుకునేసరికి 4:30 అయింది టైం. ఇంకా మనం ఇక్కడ నుంచి అయితే ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయిపోతున్నాం సేమ్ బస్ లో. సో గైస్ ఫైనల్లీ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి హైదరాబాద్ కి అయితే బయలుదేరేస్తున్నాం అనమాట. ఈ వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెరీ గుడ్ బ్రో, మీ సహకారం మర్చిపోలేండి, చాలా బాగుంది. అండ్ మమ్మల్ని బాగా తిప్పి చూపించారు, ఫుడ్ బాగుంది. ఎక్సలెంట్ బ్రో, సూపర్ డూపర్. ఎక్సలెంట్ బ్రో, వెరీ గుడ్ వెరీ గుడ్. సింగపూర్ పెట్టు బ్రో. సింగపూర్, మలేషియా.